నా పేరు ధరణి ప్రకాశ్రావు. నమస్కారం అండి. నా పేరు ధరణి ప్రగడ దీప్తి, వాళ్ళ అమ్మాయిని. ఈరోజు మనము ముద్రల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి. అసలు ఈ ముద్రలు అనేవి యోగాలో భాగమా, లేకపోతే అవి వేరేగా వచ్చాయా, అసలు వాటి ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఇలాంటి విశేషాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తెలుసుకుంటే మంచిది. ఆ తర్వాత ఏ ముద్రలు ఎలా పనిచేస్తాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యకి ఏ ముద్ర యూజ్ చేసుకోవచ్చు, ఎందుకు, ఏమిటి, ఎంతసేపు, అన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అసలు యోగాలో నుంచే ముద్రలు వచ్చాయండి. అసలు ఈ యోగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శివుడు పార్వతీదేవికి గంగానది ఒడ్డున యోగాసనాలు అన్నీ నేర్పిస్తున్నప్పుడు ఆ పక్కన గంగానదిలోంచి ఒక చిన్న చేపపిల్ల ఈ విషయాలన్నీ చూసేసి అన్నీ నేర్చేసుకుంది. అప్పుడు శివుడు ఆ విషయాన్ని గమనించి ఆ చేపపిల్లని ఆశీర్వదించి ఒక మనిషిగా మార్చారు. ఆ మనిషి ఎవరో కాదండి, యోగి మత్స్యేంద్రనాథుడు. ఇప్పటి నుంచి ప్రజల్లోకి ఈ యోగా అనే నాలెడ్జ్ని నువ్వు ప్రాపగేట్ చెయ్యి అని చెప్పి శివుడు ఆశీర్వదించారు. అక్కడి నుంచి వచ్చిందండి యోగా. మనుషులకి దేవుళ్ళ నుంచి వచ్చిన యోగా శివుడి దగ్గర మొదలైందనమాట. సో అక్కడి నుంచి మనకు వచ్చింది ఎక్కడి నుంచి? మత్స్యేంద్రనాథుడి నుంచి. అలాగా చౌరంగినాథుడు, ఆదిత్యనాథుడు, ఇలా రకరకాల నాథ్ ఫ్యామిలీ వంశీకులందరూ నేర్చుకున్నారు ఒక్కొక్కళ్ళ నుంచి తరతరాలుగా వచ్చి అలాగా మామూలు ప్రజల్లోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలామంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే వీటన్ని విషయాల గురించి సాత్వారామ యోగి అనే ఒక ఆయన హఠయోగ ప్రదీపిక అనే ఒక పెద్ద గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో 400 శ్లోకాలతోటి వీటన్నిటి గురించి రాశారు. ఆ శ్లోకాలు 5 చాప్టర్స్ కింద ఉన్నాయండి. ఈ 5 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్లో యోగాసనాల గురించి, ప్రాణాయామాల గురించి, 3rd చాప్టర్ నుంచి ముద్రలు స్టార్ట్ అయ్యాయి. సో యోగా నుంచే ముద్రలు వచ్చాయి. దానికి ఇది ప్రూఫ్ అండి. సో ఇక్కడ దాకా మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ ముద్రలు అసలు ఎందుకు పనిచేస్తాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కొద్దిగా తెలిసింది. కానీ ఎందుకు పనిచేస్తాయి అనే విషయం, అసలు ఈ ముద్రలకి మన శరీరానికి రిలేషన్ ఏంటి, ఈ విషయాలు నాన్నగారిని అడిగి తెలుసుకుందాం. ఈ ముద్రలు అన్నవి చాలా రకాలుగా పనిచేస్తాయి. మనకి నాట్యంలో ఉంటాయి, పూజల్లో ఉంటాయి, అలాగే చికిత్సాపరంగా. ఇక్కడ మనం ఎక్కువగా తీసుకున్నది చికిత్సాపరంగా, అంటే ఎవరికైనా సమస్యలు, రోగాలు అటువంటివి ఉన్న వాటికి ఎలా తగ్గించుకోవచ్చు, చాలా సింపుల్గా ఈజీ మెథడ్ సిస్టమ్గా ఉండేవి ముద్రల్లో కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని గ్యాదర్ చేసి ఒక గ్రంథం రాయబడింది. వీటి వేళ్లతో చేసే ముద్రలు హస్తముద్రలు అంటారు. ఈ విధంగా రకరకాలుగా ముద్రలు. వీటన్నిటికీ ఒక బేస్ కావాలి కనుక పంచభూతాలని యాడ్ చేసుకొని చేయడం జరిగింది. అంటే పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం, ఈ 5. ఈ 5 ఈ 5తోటే ప్రతి ప్రాణి పుడుతుంది, దాంతో పోతుంది కనుక ఈ 5 తత్వాలు మన శరీరంలో ఉంటే తత్వాలు అంటాం, బయట ఉంటే పంచభూతాలు అంటాం. ఈ ముద్రలు అన్నవి పంచభూతాలను బేస్ చేసుకొని రాయడం జరిగింది. ఆ విధంగా రాశాను. ఈ పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, అగ్ని, వాయువు, ఆకాశ, పృథ్వీ, జలం. ఈ శరీరంలో ఉంటే పంచతత్వాలు అంటాం. ఇవి హెచ్చు తక్కువలను బట్టే సమస్యలు వస్తాయి. ఇప్పుడు అగ్నితత్వం పెరిగితే కొన్ని రకాల సమస్యలు, ఒకవేళ తగ్గిపోతే కొన్ని రకాల సమస్యలు. బ్యాలెన్స్గా ఉంటే సమస్య రాకుండా ఉంటుంది. అదేవిధంగా వాయుతత్వం, అదేవిధంగా ఆకాశతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం. ఇవి హెచ్చు తక్కువలను బట్టి మనకు వచ్చే సమస్యలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. వీటిని ఈ సమస్య తగ్గించుకోవాలంటే తక్కువ ఉంటే ఆ తత్వాన్ని పెంచుకోవడం, ఎక్కువ ఉంటే తగ్గించుకోవడం, అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇవన్నీ ముద్రల్లోని డీప్గా ఆలోచిస్తే వీటి విషయాలు తెలిసాయి. వీటినే ముద్రలు చూసి ముద్రల ప్రకారంగా రాయడం జరిగింది. ఇది దీంట్లో ఉన్న అసలు ముఖ్య విషయం, ముఖ్య సీక్రెట్ కూడా. అయితే ఈ ముద్రలు డిఫరెంట్ కేటగిరీస్లో విభజించి రాశారండి. అంటే చేతులతో చేసే ముద్రల్ని హస్తముద్రలని, మొత్తం శరీరంతో చేసే ముద్రలు కాయముద్రలని, లోపల అవయవాల్ని బంధించి పెట్టి చేసేవి బంధముద్రలని, ఇలా ఎన్నో రకాలుగా కేటగిరీస్ చేసి పుస్తకంలో రాసామండి. అలాగే ముద్రల్లో కూడా పర్పస్, అంటే ఏ పర్పస్గా చేసుకుంటున్న ముద్రలు, ఆరోగ్యరీత్యా చేసుకునే ముద్రలు ఆరోగ్య ముద్రలు, నాట్యంలో చేసే ముద్రలు నాట్య ముద్రలు, పూజల్లో వాడే ముద్రలు పూజా ముద్రలు, ఇలా మళ్ళీ రకరకాలు. అంటే ఈ కేటగిరీస్ని కూడా 2 విధాలుగా విభజించి దేనికి దానికి చక్కగా పెట్టామండి. అయితే అందరికీ కావాల్సింది ముఖ్యంగా ఆరోగ్యం.
సో ఆరోగ్యానికి సంబంధించిన ముద్రల మీద ఎక్కువ ఫోకస్ ఉంచాము. డెప్త్ అంటే ఈ పుస్తకంలో కానీ మా నాలెడ్జ్ మేము షేరింగ్ చేసినప్పుడు కానీ డెప్త్ ఎప్పుడు కూడా థెరపీ పర్పస్గా, అంటే ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్య వస్తే ఎలా తగ్గించుకోవచ్చు, ఏ ముద్ర చేసి తగ్గించుకోవచ్చు అనేది కూడా పుస్తకంలో రాసాము. ట్రైనింగ్స్లో కూడా మేము ఇస్తామండి. అది ఫస్ట్ నాన్నగారు రాసిన పుస్తకం పేరు ముద్రలు బంధాలు. ఆ పుస్తకము 10,000 పైచిలకు ఆల్రెడీ సేల్ అయిపోయి 10,000 కాపీస్ దాకా సేల్ అయిపోయి, ఆ తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేద్దామని నెక్స్ట్ బుక్ రాయడం జరిగింది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ మొదలు పెట్టాము. ముందు రాసిన 300 ముద్రల్ని 480 ముద్రలకి ఆల్రెడీ పెంచిన తర్వాత ట్రాన్స్లేషన్ మొదలు పెట్టాము. అయితే ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాంట్లో ఇంకా చాలా ముద్రలు ఉన్నాయి, ఇంకా ఎంతో రీసెర్చ్ చేయాలి అని గమనించి నేను కూడా నాన్నతోటి ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుని చాలా గ్రంథాలు చదివి 800 ముద్రల వరకు కలెక్ట్ చేశామండి. దాన్ని మేము సంపూర్ణ ముద్రా విజ్ఞాన్ అని ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేసాం లాస్ట్ ఇయర్. అది కూడా ఆల్మోస్ట్ 1000 కాపీస్ సేల్ వచ్చాయి. ఇప్పుడు అదే పుస్తకాన్ని, ఆ సంపూర్ణ ముద్రా విజ్ఞాన్ అనే పుస్తకాన్ని మళ్ళీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. లేటెస్ట్ బుక్ కింద సంపూర్ణ ముద్రా విజ్ఞానం. అలాగే ముద్రలు బంధాలు అనే మా ఫస్ట్ పుస్తకాన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేశాము, ముద్రాయే ఔర్ బంద్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎవరైనా చదువుకుని ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఆ ముద్ర వాళ్ళు సొంతంగా సాధన చేసుకునేలాగా ఈ పుస్తకాలని మేము రిలీజ్ చేశామండి. వరల్డ్ వైడ్గా ఇవి అవైలబుల్ ఉన్నాయి. సాఫ్ట్ కాపీస్, హార్డ్ కాపీస్ అయితే ఇండియాలో ఎక్కడికైనా కూడా మేము పోస్ట్ చేస్తాం. సో ఈ పుస్తకంలో ఏమున్నాయి అనేది కొద్దిగా తెలుసుకుందాము. కొద్దిగా కొన్ని ఫ్రీ నాలెడ్జే పంచుకుందాం మనం. అయితే ముందుగా అసలు ఈ ముద్రలు మన తత్వాలు అన్నారు, ఈ తత్వాల గురించి తెలుసుకుందాం. తత్వాల గురించి తెలుసుకోవడానికి ఈ 5 తత్వాలు అంటున్నాం కదా. 5 తత్వాలు శరీరంలో ప్రతి ప్రాణికి ఉంటాయి, అలాగే మనకు కూడా ఉంటాయి. మానవులకి అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం 5 తత్వాలు. మరొకసారి చూడండి. అగ్నితత్వం, 2 వాయుతత్వం, 3 ఆకాశతత్వం, 4 పృథ్వీతత్వం, 5 జలతత్వం. ఈ 5 కలిసి ఉంటాయి. అందుకే వీటిని భగవాన్ కూడా అనొచ్చు. భగవాన్ అంటే ఈ 5 తత్వాలని భగవాన్ కింద కూడా మనం అనుకోవచ్చు. ఎలాగ అనుకుంటే భా అంటే భూమి, గా అంటే గగనం ఆకాశం, వా అంటే వాయువు, నా ప్లస్ నీరు ప్లస్ అగ్ని, ఈ 5 వస్తాయి అందులో. అయితే అగ్నితత్వం ఒకవేళ శరీరంలో పెరిగిపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ తగ్గితే ఏం జరుగుతుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అగ్నితత్వం పెరిగిపోతే ఏమవుతుంది, శరీరంలో మన యోగ పరిభాషలో చెప్పాలంటే అగ్నితత్వం అంటే జడంగా అరిగిపోతాయి. అగ్నితత్వం ఉంటే అది డైజెషన్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్లో కదా, తెలుగులో అరుగుదల అంటారు. వాళ్ళు ఏంటి, కొంతమంది ఎంతనే తింటారు, చాలా అన్నం తింటారు, వాళ్ళకి మళ్ళీ గంట సేపులోనే అరిగిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ అంత తింటారు, 1 అవర్లో అరిగిపోతుంది, ఆకలిస్తుంది. మనిషి మాత్రం సన్నగానే ఉంటాడు. ఇది అగ్నితత్వం పెరిగితే వచ్చే సమస్య. అంటే వాళ్ళకి ఎప్పటికీ ఆకలిస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటారు. అంటే అంత ఈజీగా అరిగిపోతుంది వాళ్ళకి. దాన్ని తగ్గించుకోవడానికి, దాన్ని సెట్ చేసుకోవడానికి కూడా ముద్రలు ఉంటాయి. అలాగే అగ్నితత్వం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి ఏమైంది ఎంత కొంచెం తిన్నా వాళ్ళకి అరగదు. అరగక పొట్ట పెరిగిపోవడం, లావైపోవడం, నడవలేక కూర్చోలేక నానా బాధలు పడుతూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవడానికి కూడా ముద్రలు ఉంటాయి. అంటే అగ్నితత్వం తగ్గితే పెంచుకోవడానికి, పెరిగితే తగ్గడానికి, అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అది అగ్నితత్వానికి ఉన్న గుణం. అదే వాయుతత్వంలో ఆలోచిస్తే మనం, వాయుతత్వం శరీరంలో పెరిగిపోయిందంటే మనకి కోపం ఎక్కువ రావడం జరుగుతుంది, నొప్పులు ఎక్కువ రావడం జరుగుతుంది. శరీరంలో ఎక్కడైనా ఎన్ని రకాల నొప్పులు వస్తాయి, కండరాల నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ రకరకాల నొప్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ వాయుతత్వాన్ని తగ్గించుకోవడానికి కూడా ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు వేస్తే వాయుతత్వం తగ్గుతుంది, తగ్గి ఆ నొప్పులు తగ్గుతాయి. అంతే కదా, నొప్పి తగ్గాలంటే వాయుతత్వం తగ్గాలి. ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే అదే ఉంది. అలాగే ఆకాశతత్వం, శరీరంలో ఆకాశతత్వం కానీ పెరిగిందంటే వినికిడి లోపం వస్తుంది, చెవికి సమస్యలు, ఏవో రకరకాల సమస్యలు వస్తాయి. దాన్ని తగ్గించుకుంటే చెవికి ఉన్న సమస్యలు చాలా వేగంగా తగ్గుతాయి. అయితే ఇందులో ఒక చిన్న ఇది ఇష్టం ఏంటంటే,
ఒక్కసారి రెండోసారిగా పనిచేస్తుంది. ఫస్ట్ టైం అయితే చాలా బాగా పనిచేస్తుంది చెవి సమస్యలు. రెండోసారికి మళ్ళీ చేయదు. అంటే మనం రెండోసారి జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. వీటికి రావడానికి కారణం ఏంటి? సెల్ ఫోన్ లాంటివి. మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో విషయం మీద చెప్తే చెవి దగ్గర పెట్టి మాట్లాడతారు. చెవుల సమస్యలు చాలామందికి వస్తున్నాయి. చెవిలో సౌండ్ రావడం కానీ వినికిడి లోపం కానీ వస్తాయి. వీటన్నిటిని తగ్గించుకోవడానికి ముద్రలతో కూడా పనిచేస్తుంది. ఒకేసారికి మళ్ళీ రెండోసారి చెవి దగ్గర పెట్టుకొని నేను పెట్టుకోలేదని అబద్ధం ఆడినా కానీ వాళ్ళకి తగ్గదు. అలాగే పృథ్వీతత్వం యూజ్ చేస్తే లావు పెరగాలనుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. పృథ్వీతత్వాన్ని తగ్గిస్తే లావు బరువు తగ్గి సన్నగా అవడానికి పనిచేస్తుంది. అలాగే జలతత్వం లోపిస్తే ఏమవుతుంది? శరీరానికి నీరు సరిగా అందకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ అందితే చెమటలు వచ్చేయడం, చేతుల్లో అరచేతుల్లో కూడా చెమటలు రావడం, లేకపోతే ఉండండి వాష్రూమ్కి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. అంటే జలతత్వాన్ని యూజ్ చేసుకొని కూడా శరీరంలో ఉన్న సమస్యలు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్, సమస్యలు అంటారు, రోగాలు అనొచ్చు. వీటిని ముద్రల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం, ముద్రలో ఉన్న గొప్పతనం. అయితే ఈ పంచతత్వాలు మన శరీరంలో ఏమేం పంచతత్వాలు ఉన్నాయో తెలుసుకున్నాము. అలాగే ఏది లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏది పెరిగిపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి తెలుసుకున్నాం. అయితే ఈ తత్వాలు మన చేతులకి చాలా రిలేషన్ ఉంది. మన శరీరంలోనే తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాలన్నీ మన చేతుల్లో వేళ్ల నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇదే ఈ ముద్రా పరిజ్ఞానం. మన సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే పుస్తకంలో రాసిందంతా ఈ 5 వేళ్ళు, ఒక్కొక్క చేతికి ఉన్న 5 వేళ్లతోటి సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే సొల్యూషన్సే ఇచ్చాం. అయితే ఈ 5 వేళ్లలో ఏ తత్వం ఏ వేలు? మనకి పంచతత్వాలు అన్నాం, చేతికి కూడా 5 వేళ్ళు ఉన్నాయి. 5 ఉన్నాయి వేళ్ళు, తత్వాలు 5 ఉన్నాయి. ఏంటి ఏ తత్వం ఏ వేలు దేనికి రిలేషన్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఫస్ట్ వేలు థమ్ ఫింగర్. ఇది సూర్యుడు అంటే అగ్నితత్వం. థమ్ ఫింగర్ అగ్నితత్వానికి ప్రతీక. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మళ్ళీ నాన్నగారు చెప్తారు. అలాగే చూపుడు వేలు, ఇది వాయుతత్వం. వాయుతత్వం అంటే ఎయిర్ ఎలిమెంట్. ఫస్ట్ది అగ్నితత్వం ఫైర్ ఎలిమెంట్, సెకండ్ వాయుతత్వం ఎయిర్ ఎలిమెంట్. అంటే మన శరీరంలో నొప్పులు కనుక వస్తే ఈ ఎలిమెంట్ని, ఈ వేలుని యూజ్ చేసి మనం ఆ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా వేలు తిన్నగా పెడితే ఆ తత్వం పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో ఎప్పుడు వాయుతత్వం ఎక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, లేదంటే తక్కువ ఉండాలి. కాబట్టి వేలు ఎప్పుడూ తిన్నగా ఉంచకూడదు. ఓన్లీ ఫర్ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు వాయుతత్వం. కాబట్టి ఈ తత్వాన్ని ఎప్పుడూ పెంచడానికి ట్రై చేయకండి. ఎందుకు, ఏమిటి, రీజనింగ్తో సహా మళ్ళీ నాన్నగారు దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మూడో వేలు అన్నిటికంటా పెద్దగా ఉంటుంది, పొడుగ్గా హైట్ ఉన్న వేలు. అంటే చూస్తేనే అర్థమైపోతుంది, పైకుంది, ఆకాశతత్వం. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇది ఆకాశతత్వం. అంటే మన చెవి వినికిడి సమస్యలు మన ఆకాశతత్వానికి, శూన్యము ఆకాశతత్వం, ఇవి మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. వీటికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఈ వేలు పనిచేస్తుంది. అలాగే ఉంగరపు వేలు, ఇది చాలా చాలా పవర్ఫుల్ ఫింగర్ అండి. ఇట్ ఈజ్ లైక్ ఏ మౌస్ టు కంట్రోల్ ది ఎంటైర్ యూనివర్స్ అంటారు. మీరు దీని గురించి తెలుసుకోవచ్చు, ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయండి. రింగ్ ఫింగర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకే ఎంగేజ్మెంట్ చేసినప్పుడు కూడా ఈ ఫింగర్కే ఉంగరాన్ని తొడుగుతారు. ఈ వేలుతోటి చాలా కంట్రోల్ చేయొచ్చు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంటైర్ యూనివర్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అంటారు. దానికి మళ్ళీ చాలా నాలెడ్జ్, చాలా ట్రైనింగ్ అవసరం ఉంటుందిలేండి. అయినా కూడా ఈ వేలుని యూజ్ చేసి మీరు ఏమైనా తత్వం సరిచేయాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించి చేసుకోండి. అయితే ఈ వేలుని యూజ్ చేసి, ఉంగరపు వేలుని యూజ్ చేసి మన శరీరము బరువు కానీ సన్నం కానీ చేసుకోవచ్చు. అంటే మనం బాగా సన్నగా ఉన్నాము, బరువు పెరగట్లేదు, మనకేది వంట పట్టట్లేదు, ఈ వేలుని, ఉంగరపు వేలుని, పృథ్వీతత్వాన్ని యూజ్ చేసి మనం బరువు పెరగచ్చు. ఇదే మనం బాగా ఎక్కువ బరువుగా ఉన్నాం, ఊబకాయం వచ్చేస్తోంది, మనం కొంచెం తిన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తోంది, ఏం చేసినా తగ్గట్లేదు, ఇదే వేలుని యూజ్ చేసి మనం శరీరాన్ని తగ్గించుకోవచ్చు. కష్టపడి ఏరోబిక్స్లు, జిమ్లు, పరిగెత్తి అన్నీ చేస్తే ఎంత ఫలితమో ఈ వేలుని యూజ్ చేసి ముద్రలో కళ్ళు మూసుకుని ఒక అరగంట కూర్చుంటే అంతే ఫలితం వస్తుంది. చాలామంది ట్రై చేశారు, వర్క్ అయింది, మంచి రిజల్ట్స్ ఉన్నాయి విదౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అలాగే చిటికెన వేలు, ఇది జలతత్వం, నీరు మన శరీరంలో పెరిగిపోతే యూరిన్ కంట్రోల్ అవ్వదు,
అస్తమాను యూరిన్కి వెళ్ళాలి, ఎక్సెస్ యూరినేషన్, అలాంటి సమస్యలు, చెమటలు, నాన్న చెప్పినట్టు. సో ఆ సమస్యలన్నీ తగ్గించుకోవడానికి ఈ వేలుని యూస్ చేసి తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి జలతత్వం తగ్గిపోయింది అనుకోండి, స్కిన్ డిసీజెస్ వస్తాయి చాలామందికి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ జలతత్వం, బాడీలో నీరు తగ్గిపోతేనే వస్తాయి, డ్రై అయిపోయి. సో ఆ సమస్యల్ని తగ్గించుకోవాలంటే ఈ తత్వాన్ని పెంచుకుని ఆ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క వేలు ఒక్కొక్క దానికి ప్రతీక. అసలు ఎందుకు ఈ వేళ్ళే, ఇదే ఎందుకు అగ్నితత్వం, ఇదే ఎందుకు వాయుతత్వం, వీటి గురించి తెలుసుకోవడానికి నాన్నగారిని సంప్రదిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. అందరికీ తెలుసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తుంది.